వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 'క్రావెన్ ద హంటర్' మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద కంటిన్యూషన్ ఆఫ్ ద మై మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే వీళ్ళు క్యారెక్టర్స్ వచ్చేసి హీరో క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ హీరో ఫాదర్ వచ్చేసి ఓల్డ్ మూవీ యాక్టర్ ఉంటాడు, ప్లస్ హీరో తమ్ముడు ఉంటారు, ప్లస్ వాళ్ళకి విలన్స్ ఉంటారు. అయితే ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే హీరో ఫాదర్ వచ్చేసి పెద్ద డ్రగ్ డీలర్. ఇంకో అతను కూడా వాళ్ళతో పోటీగా ఇంకో అతను డ్రగ్ డీలర్ ఉంటారు. అయితే వీళ్ళకు వచ్చేసి విలన్స్ చాలామంది ఉంటారు. అయితే చిన్నప్పుడు వాళ్ళ ఇద్దరు కొడుకులు చూపిస్తారు. వాళ్ళ కొడుకు వచ్చేసి లయన్ ఉంటాడు. లయన్ వచ్చేసి క్రావెన్ ఉంటుంది, తన మీద పడుతుంది. మీద పడి తను లయన్ తీసుకెళ్తుంది గోదావరికి. తీసుకెళ్తే అక్కడ ఇంకో అమ్మాయి ఉంటుంది. అమ్మాయి వచ్చేసి లయన్ అప్పుడు వెళ్ళిపోతుంది. లయన్ నుంచి తను బతుకుతాడు. అప్పుడు తను లయన్ నుంచి కొన్ని పవర్స్ వచ్చినట్టు అట్లా చూపిస్తారు కొన్ని. అయితే ఇంకా హీరో అట్లనే ఫారెస్ట్లో పెద్ద అయిపోతాడు. హీరో వచ్చేసి తన ఫ్యామిలీ నుంచి తప్పిపోతాడు. తను ఇంకా ఫారెస్ట్లో పెద్ద అయిపోతాడు. ఇంకా వాళ్ళ ఫాదర్కి వచ్చేసి వాళ్ళ తమ్ముడు కొడుకునే పెంచుకుంటాడు. అయితే ఇంకా హీరో ఫారెస్ట్లో పెరగడం చూపిస్తారు. జంతువులన్నీ తన కంట్రోల్లో ఉంటాయి హీరోకి. అయితే ఇంకా హీరోకి వాళ్ళ తమ్ముడు కలుస్తాడు పెద్ద అయిన తర్వాత. కలిసిన తర్వాత ఇంకా వాళ్ళ తమ్ముడిని వచ్చేసి ఇంకా విలన్స్ వచ్చేసి కిడ్నాప్ చేస్తుంటారు. అప్పుడు వచ్చేసి హీరో ఫీడ్స్ బాగుంటాయి. వ్యాన్ కోసం హీరో బిల్డింగ్ నుంచి దుంకుకుంటా రన్నింగ్ చేసుకుంటూ వ్యాన్ నెంబర్ పరిగెత్తడం, అట్లా సూపర్ మ్యాన్ లాగా చూపిస్తారు కొంచెం. అలాగా బిల్డింగ్ నుంచి కిందికి దుంకడం, అక్కడ నుంచి వ్యాన్ ఎక్కడం, వ్యాన్ల మీద దుంకడం, అలాంటి ఫీడ్స్ ఉంటాయి చాలా. అట్లా వాళ్ళ తమ్ముని కోసం అట్లా వెళ్తుంటాడు. అట్లా కొంచెం సూపర్ మ్యాన్ లాగా తీశారు క్రావెన్. అది హంటర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతను వేటగాడు టైపు, చెడ్డ వాళ్ళని చంపేస్తాడు అన్నట్టు అలా ఉంటుంది. అయితే ఇంకా ఆ విలన్స్ వచ్చేసి వాళ్ళ తమ్ముని కిడ్నాప్ చేసేది చూపిస్తారు. క్లైమాక్స్లో ఇంకా హీరో వాళ్ళ తమ్ముడు ఎలా కాపాడాడు ఏంటి, అది టోటల్ స్టోరీ. అదే వాళ్ళ తమ్ముడిని వచ్చేసి ఒక దగ్గర దాచిపెడతారు. అయితే ఇంకా హీరో వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్తాడు. తన ఓన్ ప్లేస్ ఉంటుంది ఫారెస్ట్ దగ్గర. అయితే హీరోని అటాక్ చేయడానికి విలన్స్ వస్తుంటారు. క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. విలన్కి వచ్చేసి తనకు ఒక ఇంజక్షన్ ఇప్పించుకుంటాడు. ఆ ఇంజక్షన్కి తనకు 10 రెట్ల పవర్ వస్తుందని చెప్పి డాక్టర్స్ తోటి. అతనితో పాటు ఇంకో విలన్ కూడా ఉంటాడు. తనకు వచ్చేసి కొన్ని పవర్స్ ఉంటాయి. తను మాయమయ్యే పవర్స్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మాయమవుతాడు. అట్లా వాళ్ళ హీరో ఏరియాకి వీళ్ళు వస్తారు వచ్చేసి అటాక్ చేయడానికి. అది హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడ ఉంటారు. అయితే అటాక్ చేయడానికి వస్తే హీరో వచ్చేసి అందరిని చంపుతుంటాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ మాయమయ్యే పర్సన్ అతను చంపుతుంటాడు హీరోని. ఫైట్ చేస్తుంటాడు మాయమయ్య కూడా. ఇంజక్షన్ కూడా ఇస్తుంటాడు, స్పైడర్స్ అన్నీ అట్లా. అప్పుడు హీరోని అతను చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి ఇంకా తను చంపేస్తుంది, హీరోయిన్ చంపేస్తుంది. అప్పుడు హీరోయిన్ తనకు ఒక మెడిసిన్ ఇస్తుంది. అప్పుడు హీరో రికవర్ అవుతాడు. ఆ క్లైమాక్స్లో హీరో విలన్ ఎలా చంపాడు, అది క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ విలన్ చంపుతున్నప్పుడు ఒక పెద్ద ఎద్దుల కూపం, దున్నపోతుల సమూహం వచ్చి ఇంకా విలన్ అటాక్ చేస్తుంది. అక్కడ ఫైట్ సీన్స్ బాగుంటాయి హీరోకి ప్లస్ విలన్కి. ఫైట్ సీన్స్ హీరోకి లాస్ట్కు ఇంకా విలన్ చనిపోతాడు. హీరో ప్లస్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఏమయ్యాడు అదంతా మీరు మూవీలో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద కంటిన్యూషన్ ఆఫ్ మూవీస్. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3.5 out of 5 ఇవ్వచ్చు.